నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు నీటి మట్టం 19.20 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం, ఏన్కూరు మండలం జన్నారం మధ్య పోతున్న రహదారి వంతెనపై ఉధృతంగా ప్రవహించిన వాగును దాటుతూ ఉండగా ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. అందులో ఉన్న డ్రైవర్ గల్లంతయ్యాడు. ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో మున్నేరు నీటి మట్టం 19.20 అడుగులకు చేరుకోవడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది? అక్కడ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం నగరానికి సంబంధించి చూసుకున్నట్లయితే మున్నేరు పరివాహక ప్రాంతం ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 23 అడుగులకు చేరుకోవడంతో 8 డివిజన్ల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అర్ధరాత్రి నుంచి అటు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మైకుల ద్వారా వారందరూ కూడా ఇళ్లలో నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తంగా అంటే మున్నేరు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ కలెక్టర్లతో కూడా సమీక్ష మొత్తం కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా పంట తీవ్రంగా నష్టపోయింది. అటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కళ్ళ ముందే చేతికొచ్చిన పంట కోసేందుకు వచ్చిన టైంలోనే ఇట్లా జరగడం పైన మొత్తంగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో నిన్న ఒక డీసీఎం వ్యాను డ్రైవర్ గల్లంతైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ద్విచక్ర వాహనదారుడు కూడా వాగు దాటే ప్రయత్నం చేస్తే స్థానికులు కాపాడిన పరిస్థితి ఉంది. మొత్తం 11 చోట్ల వాగులకు సంబంధించినటువంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేసి వాగులు దాటొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఖమ్మం నగరంలో మాత్రం ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి మున్నేరు ముప్పు ఆ ప్రాంత ప్రజలను తీవ్ర విషాదాల ఛాయలుగా నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం కట్టు పట్టాల మీదనే ఆ మున్నేరు ఉంచినటువంటి పరిస్థితి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం రిటైనింగ్ వాల్స్ అటు రెండు వైపులా మున్నేరుకు రెండు వైపులా కూడా ఖమ్మం నగరానికి సంబంధించి కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం కొంత నడుస్తున్నప్పటికీ పనులు ఆలస్యంగా కావడంతో ఇప్పుడు వచ్చినటువంటి వరద ఉధృతి కూడా కొంత నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలు పునరావాస కేంద్రాలకైతే తరలి వెళ్లిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.